హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము ఫార్మా న్యూస్ గురించి చర్చించుకుందాం. ఫార్మా న్యూస్ లో భాగంగా రెండు రకాల ఫార్మా కంపెనీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకటి ఫ్రెషర్స్ కోసం తీసుకొస్తుంటే అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లీ ఫార్మా కోసం అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనోరా ఫార్మా జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్స్ ఇవ్వాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి లీ ఫార్మా లిమిటెడ్ యూనిట్ 1 కోసం జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 5th January 2025 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే QC మరియు QA కోసం అడుగుతున్నారు. అండ్ ఇది పూర్తిగా API డివిజన్ అని చెప్పొచ్చు, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఈ రోజు జాబ్స్ ఉండబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 2 రకాల డిపార్ట్మెంట్ల కోసం అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ట్రైనీ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc లేదా BSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, B Pharmacy మరియు M Pharmacy క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను బట్టి, అదే విధంగా ఫ్రెషర్స్ ను బట్టి ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ట్రైనీ కెమిస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్న దాన్ని బట్టి మీరు కెమిస్ట్రా, సీనియర్ కెమిస్ట్రా, ఎగ్జిక్యూటివా లేదంటే సీనియర్ ఎగ్జిక్యూటివా అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లీ ఫార్మా లిమిటెడ్ నంబర్ 10/G-1 గడ్డ పోతారం విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ కూడా సేమ్ ఇదే అని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ కాంటాక్ట్ నెంబరు, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో త్రూ మెయిల్ ఐడి కూడా మీరు ఈ ఇంటర్వ్యూస్ ని ఎంక్వైరీ చేయొచ్చు. అది వచ్చేసి talentacquisition@leafpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో మీరు రెజ్యూమ్ ఇక్కడికి పోస్ట్ చేయొచ్చు. అంటే 5th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించడం ద్వారా ఫ్యూచర్ లో లీ ఫార్మా లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 5th జరగబోయే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కండి. మీ ఎక్స్పీరియన్స్ ను బట్టి ఈ జాబ్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో అన్నదాన్ని మీరు డైరెక్ట్ గా నాతోనే డిస్కస్ చేయొచ్చు. అదేలా అంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. ఇది లీ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో ముఖ్యంగా సంగారెడ్డి వాసులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అనోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అనేది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ OSD విభాగానికి అడుగుతున్నారని చెప్పొచ్చు. OSD ఇన్ ద సెన్స్ ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ కి 28th జరుపుతున్నారని చెప్పొచ్చు. అంటే 28 December 2024 అంటే సాటర్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ
ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా హైదరాబాద్లో ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే క్యూసీ మరియు క్యూఏ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అనోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, నంబర్ 261, ప్లాట్ నెంబర్ 13 to 14, అన్నారం విలేజ్, జిన్నారం మండల్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ముందుగా క్యూసీ మరియు క్యూఏ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. సో ముందుగా క్యూఏ కోసం ఇప్పుడు మనం గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ఫార్ములేషన్ కాబట్టి వీళ్ళు బి ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం 8 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏరియా ఆఫ్ వర్క్ ఇప్పుడు గమనించినట్లయితే ఐపీక్యూఏ కోసం అడుగుతున్నారు. సో ఐపీక్యూఏ గురించి చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యూసీ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం 4 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏరియా ఆఫ్ వర్క్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఇన్స్ట్రుమెంటేషన్ గురించి అలాగే మైక్రోబయాలజీ గురించి బాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్, అకాడమిక్ ఇయర్ డాక్యుమెంట్ మరియు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 28th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అనోరా ఫార్మాకి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి shivamonica.d@hetero.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అనోరా ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఈ వీడియోను ప్రతి ఒక్కరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.